ఒకసారి మన ఫ్లవర్స్ చూడండి. ఈరోజైతే మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అయితే చూపిద్దామనుకున్నా. మన సిస్టర్ ఒకటి అడిగారు, అక్క ఫ్లవర్స్ అసలు చూపించట్లేదు ఏంటని. అయితే నేను వీడియో తీస్తానని వదినకి తెలియదు పాపం. కొన్ని ఫ్లవర్స్ అయితే కోసేశారు, అయినా సరే చాలా ఉన్నాయి. ఇవ్వండి ఒకసారి చూడండి. ఇవి గోరింట పూలు అయితే ఇంకా పుయ్యలేదు, ఎందుకన్నా తొందరగా రావట్లే. చెట్టు అయితే బాగా ఎదిగిపోతుంది కానీ ఫ్లవర్స్ అయితే రావట్లేదు. కొన్ని చేమంతులు అయితే పూసినాయి, వైట్ చేమంతులు. అవి మళ్ళీ ఎల్లో చేమంతులు రాలే. ఇది చూడండి మందారం ఎలాగుందో. ఇదిగోండి గులాబీలు, పింకు, రెడ్, ఎల్లో, చాలా కలర్స్ ఉన్నాయి. అన్నీ కోసేసాక కొన్ని కనిపిస్తున్నాయి, కాకపోతే చాలానే ఉన్నాయి అటు సైడు. ఇవ్వండి వైట్ చామంతులు చూడండి, చెట్టు నిండా. రోజు ఎన్ని కోస్తారో వదిన పూజకి, అయినా సరే ఇంకా బోలెడు పూలు ఉంటాయి. ఈ కాస్మోసు డబల్ పేటలు అట్టింది, బాగుంది ఒత్తుగా. అట్లుంటే బాగుంటాయి కాస్మోసు. సింగిల్ కన్నా కూడా డబల్ పెటల్ బాగుంటుంది. ఇదిగోండి ఇవి మిరప పళ్ళ గులాబీలు బాగుంటాయి. ఇది ఒక కలరు మిరపండులాగా. మా వదిన అంటుంది, అయ్యో ఇందాక చెప్తే కొయ్యకుండా ఉండేదానికి ఉషా అంటుంది. అయితే ఏం కాదులేండి, కొన్ని చాలా ఉన్నాయి, ఇంకా కొన్నే కదా మీరు కోసిందంటన్నా. అసలు చూడండి ఈ మందారం ఎలాగుందో. చెట్టు అంతా పడిపోయింది, ఎక్కడో మొదల దగ్గర కొంచెం 2 ఆకులు ఉన్నాయి, వెంటనే అంత ఎదిగిపోయి అన్ని పూలు వచ్చేసినాయి. లీవ్స్ కూడా చూడండి ఒక మెరూన్ కలర్లో ఉన్నాయి. ఫ్లవర్స్ బాగున్నాయి అసలు. ఈ కలర్ మన దగ్గర కూడా ఉంటుంది కానీ ఇన్ని ఫ్లవర్స్ అయితే మనకు రావు అసలు చెట్టు నిండా. ఇప్పుడు వీళ్ళకి సమ్మర్ అయినా కూడా ఫ్లవర్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉదయం కాబట్టి అంత కొంచెం వాడినట్టు అనిపిస్తుంది. సాయంత్రం వాటర్ చేశాక చాలా బాగుంటాయి మళ్ళా మొక్కలు. ఇవ్వండి ఒకసారి చూడండి. అన్నీ రోజు కోస్తారండి, రోజు బుట్టెడు పూజకి కంపల్సరీగా వస్తారు ప్రతిరోజు. అయినా సరే చెట్టుకి ఉంటానే ఉంటాయి. ఇంకా అటేపేమో గుమ్మం కల్లి అన్నీ గులాబీ చెట్లు ఉన్నాయి. ఇట్లా గరాజ్ పక్కన ఇది. ఇటు సైడ్ ఏమో మామూలుగా కొన్ని వాళ్ళు వేస్తారంట. ఈ చెట్టు వాళ్ళు వేసిందే, మనకు సంబంధం ఉండదులే. కానీ మన ఇంటి ముందు ఫ్లవర్స్ వేస్తే బాగుండే, కానీ మామూలు చెట్లు వేశారు. కానీ ఇది మాత్రం ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి, మన తామర పూలు ఉన్నట్టే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి ఇంకా రుద్రాక్ష అవి పుయ్యలేదు, చామంతులు కూడా పుయ్యట్లేదు, ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి. గోరింట్లు అయితే అసలు పుయ్యట్లేదు ఎందుకో. ఇక్కడ జడబంతి ఉంది. ఇదిగోండి జినియా చూడండి ఎంత బాగుందో ఈ కలరు. ఇక్కడ గోరింట ఇవన్నీ ఉన్నాయి. ఈ సైడ్ కూడా పూస్తే చాలా బాగుంటాయి కానీ ఇంక ఇటు రావట్లే ఫ్లవరింగ్. జడబంతి ఇక్కడ వాతావరణానికో ఏమో కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఇవి ఒక కలరు, ఇవి వేరే, ఈ కాస్మోస్ కావు, అవి వేరే ఫ్లవర్స్ ఏంటో మరి. ఇక్కడ గులాబీ ఉంది, పింకు. ప్రతి ఇంటి ముందు గులాబీలు మాత్రం మస్తుగా ఉంటాయి. ఇక మన గార్డెన్లోకి వస్తే ఈరోజు ఇవ్వండి ఒకసారి చూడండి. మన గార్డెన్లో ఎంత తీసేసినా కూడా ఇంకా మళ్ళీ గ్రీనరీగానే తయారైంది. కిందంతా ఆకులు తీసేసా కదా చాలా వరకు, అయినా సరే మళ్ళీ పైన ఇంకా బాగా వచ్చింది. ఒకసారి చూపిద్దాం. చూసి ఈరోజైతే సొరకాయలు అయితే 2 రెడీ అయినాయండి, అవి కోసుకుందాం. పచ్చిమిర్చి కూడా కోసేసాం, ఇంకా ఫ్లవరింగ్ రాలేదేమి. ఆకులు ఎందుకో కొంచెం రెడ్డిష్ అయిపోయినాయి. ఆకులన్నీ తీసేసి కొంచెం నీమాయిలన్న స్ప్రే చేద్దాం అనుకుంటాం. ఇక్కడ కిచెన్ వేస్ట్ అది మళ్ళీ ప్రత్యేకంగా చేసే అవసరం ఏం లేదండి, మనకి ఇట్లా కింద కాబట్టి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గొయ్యి తీసాం, దాంట్లో వేసేయటమే. ఇంట్లో నుంచి తీసుకురావటం, వేసేస్తున్నా. ఆ కిచెన్ వేస్ట్కే ఇంత బాగున్నాయి ఫ్లవర్స్ కానీ మన కాయలు, కూరగాయలు కానీ. ఊరికే జస్ట్ అలా చూపించి సొరకాయలు హార్వెస్ట్ చేసుకుందామని చెప్పేసి గార్డెన్ చూపిస్తున్నా. వంకాయలు అయితే రెడీ కాలేదండి ఇంకా. ఇవి చిన్న పిందెలు అనుకోవాలి మనం. ఒక్కొక్క కాయ 1/4 కిలో అంత అవుతుంది, అంత బారు కింద కానిపోతుంది కాయ.
అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొయ్యట్లేదు, బాగా ఎదగనిద్దామని. లేతగా ఉన్నాయి పట్టుకొని చూస్తే. ఇంకా లేతకాయ అన్నట్టే ఇది. ఇంకా బెండలు కూడా ఉన్నాయి, కానీ కొన్ని ఉన్నాయి బెండకాయలు. ఇంకా ఎదుగుతాయండి బెండకాయలు కూడా బాగా. కానీ 4 చెట్లు ఉంటే చాలండి, కూరకు సరిపోతాయి. అంత బాగా వస్తున్నాయి బెండకాయలు కూడా. ఇక దోసకాయలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కోసి కోసి ఇసుకొస్తుంది, కానీ ఏమాత్రం తగ్గట్లా. అంటే కోసి ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారులేండి, పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదండి. బటర్ఫ్లైస్ మాత్రం మొత్తం సాయంత్రం చూడాలి, ఇక అన్నీ బటర్ఫ్లైసే. మొత్తం కింద ఆకులే తీసేసి ఇలా తొక్కేసా అనమాట. అప్పుడు కొంచెం లైటింగ్ వస్తుంది మనకి, దాంట్లోకి దిగాలన్న భయం అనిపించట్లేదు ఇప్పుడు. పక్కకి వేసేసి అటు గోడ పక్కగా పోనిస్తాను సైడ్కి. ఇట్లున్నది ఇప్పుడైతే ప్రస్తుతానికి మన గార్డెను. బెండకాయ చెట్లు అయితే మన పెద్ద వృక్షం కనుక అయితే చూడండి, మొదలు అంత లావవుతున్నాయి, అంత బలంగా. చూసారా, కిచెన్ వేస్ట్ తోటి మనం ఇంత ఘనంగా కాయలు కాపించుకుంటున్నాం. ఇక్కడ గోడి చిక్కుళ్ళు వచ్చినాయి, కానీ ఇప్పుడే పూతకొస్తున్నాయి గోడి చిక్కుళ్ళు అయితే. ఇక దోసకాయలు చూడండి కింద కనపడుతూనే ఉన్నాయి ఇంకా. అంటే పండలేదు బాగా, పండాక కోస్తేనే తీపి అవుతున్నాయి, లేకపోతే చేదు అవుతున్నాయి. ఇంతవరకు బెండ చెట్లు అన్నిటికీ బాగానే వస్తున్నాయి ఇప్పుడే బెండ చెట్లకి. ఇక దోస తీగ సొర తీగ అయితే అల్లుకుపోయింది. ఇవ్వండి ఇక్కడ మొత్తం తీసేసి ఆకులు అయితే కింద మొదల దగ్గర. అయితే సొరకాయలు కొంచెం తగ్గినట్టు అనిపించినాయి, అగో వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఆ మూలన వేసా. ఇంకొంచెం అయినాక మట్టి కప్పేస్తా చాలు ఇక దానికి. మొదలకి కొంచెం అడంగా వేసుకోవాలండి ఎప్పుడైనా కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు, లేకపోతే ఒక్కోసారి డ్యామేజ్ అవ్వచ్చు. మొదల దగ్గర పురుగు లాంటిది చేరిద్ది. అందుకని పక్కకనేసి పైన వేసా, కొంచెం ఆరితే డ్రై అయినట్టు అయింది కదా, అయ్యాక పక్కకనేసి మనం మట్టి కప్పేస్తే చెట్టుకి ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇదిగోండి, సో చాలా పిందెలే ఉన్నాయి. ఇంకా అవి కోస్తే కనుక ఈ చిన్నవి తొందరగా ఎదిగిపోతాయి. అటు సైడు పక్కన ఉన్న వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళిపోయినాయండి తీగలు మొత్తం. అటు కాసే కాయలన్నీ వాళ్ళనే కోసుకోమన్నది పాప, ఇంకా వాళ్ళే కోసుకుంటారు. అటు కూడా 3, 4 ఉన్నాయి పెద్దవి. ఇప్పుడైతే ఈ 2 కోసేస్తాయి, రెడీ అయినాయి 2. మన ఇంట్లోయే కదా, ఇంత లావు ఎందుకు కావాలి, లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే చాలా బాగుంటాయి కదా. ఇవ్వండి ఈ 2 అయితే రెడీ అయినాయి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.